హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా ఫుడీస్. ఈరోజు మన స్పెషల్ కాజు పన్నీర్ మసాలా కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెట్స్ స్టార్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 100 గ్రాములు నూనె యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ ఆఫ్ క్యాష్యూస్ని యాడ్ చేసుకోవాలి. నిన్న మనం చేసిన బీరకాయ పచ్చడి ఎంతమంది ట్రై చేశారు? అది ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి మారాక వీటిని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు జింజర్ గార్లిక్ పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఇవి ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోగా ఒక 3 టమాటోల్ని ప్యూరీ కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చెక్క, లవంగ, యాలక్కాయ కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఒకసారి కలిపేసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మసాలాల్ని వేయించుకుందాం. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మూత తీసేసి ఒకసారి తిప్పుకొని ఇందులో ఒక 150 ml వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకోకపోతే మసాలాలు మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు మీకు సరిపడినంత వేసుకోండి, నాకు ఇది సరిపోతుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపటి తర్వాత చూస్తే ఇలా మరుగుతూ ఉంటుంది, కొంచెం దగ్గరికి అయి ఉంటుంది గ్రేవీ. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. పన్నీర్ పచ్చివే ఎందుకు వేసానని అనుకోవద్దు. పచ్చివి వేయటం వల్ల మసాలాలన్నీ పన్నీర్కి పట్టి పన్నీర్ చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని పన్నీర్కి పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇంకో 2 నిమిషాలు అలా వేగనివ్వండి. కొంచెం దగ్గర పడాలి కదా. ఇలా దగ్గర అయ్యాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి 2 నిమిషాలు అలా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత క్రీమీగా ఉందో. నచ్చిందా? ట్రై చేస్తారా? ఇలాంటి రెసిపీస్ కోసం మన మహా ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో మాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ రెసిపీయే పోస్ట్ చేస్తాను. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. చూడండి ఎంత గుజ్జుగా ఎంత బాగుందో. పన్నీర్కి కూడా మసాలాలు బాగా పట్టాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మహా ఫుడీ ఛానల్. ఇలాంటి వంటలు ఇంకా టేస్ట్ చేయాలనుకుంటే మన మహా ఫుడీస్ ఛానల్లో ఆర్డర్ చేసుకోండి. బాయ్ గైస్.